శివ మహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండ 7 చాప్టర్లో 43 శ్లోకాల నుంచి ఎప్పుడైతే సృష్టికి మూలం నేను అని విష్ణు బ్రహ్మకి అర్థమయ్యేలాగా చెప్పి నా నుంచే సర్వము ఉత్పత్తి జరిగింది. ఇక్కడ ఉన్న ఏదైతే ప్రాకృతి నుంచి గుణముల నుంచి అహంకారం నుంచి తన్మాత్రల నుంచి జ్ఞానేంద్రియాల నుంచి కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా కలుపుకుని అందుకుని ఆ సత్యాన్ని తెలుసుకుని నన్నే ఆశ్రయించు, అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విని బ్రహ్మకి కోపం వచ్చింది. బ్రహ్మ ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య బ్రహ్మ క్రోధ సమన్వితః కో వా త్వామితి సంభత్స్యార్య భ్రువం మాయా విమోహితః. ఎందుకంటే ఇక్కడ రజోగుణానికి లోబడి ఉన్నాడు, అలాగే ఇక్కడ మోహానికి లోబడి ఉన్నాడు. అందుకని బ్రహ్మకి కోపం వచ్చి బ్రహ్మ విష్ణుతో ఇలా అన్నాడు. విష్ణు యొక్క మాటలు విని నాకు కోపం వచ్చి, ఎందుకంటే మాయ యొక్క వశంలో ఉన్నాను, మోహానికి లోబడి ఉన్నాను. నేను ఇక్కడ వివాదం పెరిగిపోయింది ఇద్దరికి. ఆ వివాదంలో నేను కొన్ని ప్రశ్నలు అడగటానికి పూనుకున్నాను. అంటే నువ్వు ఎలా కర్తవవుతావు? ఎందుకంటే ఇంతకుముందు బ్రహ్మ ఏం చెప్పాడు, అన్నిటికీ కర్తను నేను, అన్నిటికీ మూలం నేనే, నా నుంచే సకల జగత్తు ఉద్భవించింది అన్నాడు. ఇక్కడేమో విష్ణువు చెప్తున్నాడు అన్నిటికీ కర్తను నేను అని. అందుకని నువ్వెలా అవుతావు అని ఇద్దరికి వివాదం జరిగింది. కిమర్థం భాషసే భూరి బ్రహ్మణార్థకరం వచః నేశ్వరస్త్వం పరం బ్రహ్మ కశ్చిత్ కర్త భవిత్తమా. ఇక్కడ నేను ఆ కోపానికి, ఆ మాయకి, మోహానికి లోబడి ఉన్న కారణంగా నిరార్థకమైన ఇటువంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు ఈశ్వరుడు ఎందుకు అవుతావు? నువ్వు అసలు ఈశ్వరుడివే కావు, అన్నిటికీ మూలం నువ్వు కాదు, అసలు నువ్వు పరబ్రహ్మవే కాదు, అసలు నువ్వు కర్తవే కాదు. మాయయా మోహితశ్చాహం యుద్ధం చక్రే సుధారుణం హరిణా తేన వై సార్ధా శంకరస్య మహాప్రభోః. ఓ మహాప్రభు, ఆ మాయకి అంటే శంకరుడు యొక్క మాయకి లోబడిన కారణంగా విష్ణుతో నాకు భయంకరమైన యుద్ధమే జరిగింది. ఏవం మమ హరేశ్చాసిత్ శంకరో రోమహర్షణః ప్రళయార్ణవా మధ్యే తు రజసా బద్ధవైరయోః. ప్రళయకాలంలో ఎలా అయితే జరుగుతుందో అలాగా మహాసముద్రం మధ్యలో రజోగుణానికి, మాయకి, మోహానికి లోబడి కారణంగా ఇద్దరము శత్రువుల్లాగా. ఇక్కడ రోమాంచకరమైన యుద్ధం అంటే మనకున్న ఈ రోమాలు నిక్కపొడుచుకునేలాగా అట్లాంటి యుద్ధానికి పూనుకున్నారు. పరస్పరం శత్రువుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఏతస్మిన్నంతరే లింగమభవచ్చావ్యూహ పురః వివాదాశమనార్థా హి ప్రబోధార్థ తథావయోః. అదే సమయంలో మా ఇద్దరికి ఇంత తీవ్రంగా వివాదం అన్నది ఇంకా పెరిగిపోతూ ఉంటే ఆ వివాదాన్ని శాంతపరచాలని, అక్కడ జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాన్ని నిర్మూలించాలని మా ఇద్దరికి మధ్యలో ఒక లింగం ప్రకటితమయ్యింది. జ్వాలామాల సహస్రాఢ్యం కాలానశా తోపమం క్షయవృద్ధి వినిర్ముక్త మాధి మధ్యాంతవర్జితం. ఆ లింగం ఉద్భవించాక అది ఎలా ఉంది అంటే ప్రచండమైన జ్వాలలతో కమ్ముతున్నట్టుగా ఉన్నది. జ్వాలల ఒక సమూహంలాగా అన్నీ అక్కడే ఉన్నట్టుగా ఉన్నది. కాలాగ్ని ఎలా అయితే అన్నిటినీ నిర్మూలించేస్తుందో అలా ఉన్నది. దాని సమానమైన కాంతితో జ్వాలలమయంగా ఉన్నది. పైగా అది ఎలా ఉంది అంటే ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అన్నట్టుగా దాన్ని క్షీణించటం కానీ వృద్ధి చెందటం కానీ ఏమీ లేకుండా ఒకేలాగా ఉన్నది. అందుకే క్షయం లేదు, వృద్ధి లేదు, ఒకేలాగా అంతా ఉన్నది. పైగా దానికి ఆది మధ్యం అనంతంగా ఉన్నది. అంటే ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమైందో తెలియకుండా అంత పెద్ద అక్కడ ఆ లింగ రూపంలో ఇద్దరి మధ్యలో ప్రాదుర్భవించి అది ఎటు చూసినా సరే దానికి అంతం ఎక్కడున్నదన్నది తెలియట్లేదు, దాని మూల ఎక్కడున్నదన్నది తెలియట్లేదు. అనోపమ్యామనిర్దేశ్యామవ్యక్తం విశ్వసంభవం తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవన్ హరిః. అక్కడ చూస్తే అక్కడ ఉన్న ఆ లింగం ద్వారా ఏదైతే వ్యక్తమైందో అది విశ్వమంతా వ్యాపించి ఉన్నట్టుగా ఉన్నది. అన్ని జ్వాలామయంగా అది చూస్తూ ఉంటేనే
అక్కడ మోహంతో ఇద్దరికీ కూడా అర్థం కాని ఆ, అంటే ఏదైతే ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారో ఆ యుద్ధం అన్న భావన తొలగిపోయింది. ఇప్పుడు ఇదేంటో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోయినట్టుగా అది చూసినంత మాత్రాన జ్వాలమయంగా ఉన్నది. పైగా ఎక్కడి నుంచి మొదలైందన్నది తెలియట్లేదు, ఎక్కడ దాకా ఉందన్నది తెలియట్లేదు, ఇదేంటి అన్నది కూడా అర్థం కావట్లేదు. పైగా ఇది ఎవరు పెట్టారు, ఇది ఎక్కడి నుంచి వ్యక్తమైంది, దీన్ని ఎవరు చేశారు, ఇటువంటి ప్రశ్నలు ఇద్దరికీ వచ్చేసాయి. మోహితం చాహమామత్ర కిమర్థ స్వాధర్మసేధునా అగతస్తు తృతిర్యోత్ర తిష్టతాం యుద్ధమావ్యయోః. విష్ణు ఆ లింగం ఎప్పుడైతే ప్రాదుర్భవించిందో అది చూసి మాయకి లోబడిన నన్ను ఆ మోహం నుంచి విడదీయచ్చు. ఇక్కడ మన ఇద్దరి మధ్యలో ఏదైతే ఈ స్తంభం అన్నది లింగ రూపంలో మూడోది ఉద్భవించింది, అందుకని ఆ యుద్ధాన్ని ఆపి ఇది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అని చెప్పాడు. మన ఇద్దరి మధ్యలో ఉద్భవించింది ఇది మూడవది, ఇది కారణం ఏమిటి. ఇదే మనకి విద్యేశ్వర సంహితలో కూడా అందులో చాప్టర్లో ఎలా అయితే ఇద్దరికి వాగ్వివాదం జరుగుతుంటే అక్కడ కూడా లింగ రూపంలో ప్రకటింపబడ్డాడు అని వచ్చింది. అలాగే దాని ఆది మధ్యం తెలుసుకుందామని ఇద్దరు చెరుపక్కలకి వెళతారు. చెరుపక్కలకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంత వెళ్ళినా ఇంకా దాని మూలం అన్నది ఎక్కడా తెలియట్లేదని మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అన్నది అక్కడ కూడా చెప్పబడి ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ అగ్నిమయమైన స్తంభము, జ్వాలామయమైన స్తంభము ఇద్దరి మధ్యలో వ్యక్తమయ్యింది. అప్పుడు యుద్ధాన్ని ఆపమని, దీనికి కారణాన్ని తెలుసుకోవాలని మోహంలో ఉన్న నన్ను ఆ విష్ణువు చెప్పాడు, ప్రేరేపించాడు. కుత ఏవాత్ర సంభూతః పరీక్షావో అగ్రే సంభవం అధో గమిష్యామ్యాయన్ లసత్తంభాభస్యానుపస్య చ. మా ఇద్దరి మధ్యలో అగ్నిస్తంభంగా ఏదైతే ఉత్పన్నం జరిగిందో ఆ లింగని పరీక్షగా చూస్తూ ఉన్నాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ దాకా ఉన్నది అన్నది అర్థం కావట్లేదు. దీనికి కిందే ఉందో దీనికి పైనే ఉందో అన్నది మాకు ఇద్దరికి అర్థం కాలేదు. పరీక్షార్థ ప్రజానాత తస్య వాయువేగతః భవానుర్ధ్వం ప్రయత్నేన గంతుమర్హసి సత్వరం. ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడ దాకా ఉందో పరీక్షించాలని వాయువేగంలో ప్రయత్నపూర్వకంగా చాలా త్వరగా నేను పైకి వెళతం మొదలుపెట్టాను. బ్రహ్మో ఉవాచ ఏవం వ్యవహృత్య విశ్వాత్మా స్వరూపమకరోత్తథా వరాహ మహమప్యాశు హంసత్వం ప్రాప్తవాన్ మునే. అంటే బ్రహ్మ వచ్చేసరికి హంస రూపంలో వాయువేగంతో పైకి వెళ్ళిపోతున్నాడు. మరి ఇక్కడ బ్రహ్మ పైకి వెళుతుంటే విష్ణు, ఈ విశ్వాత్మ అయిన విష్ణు ఏమో వరాహ రూపాన్ని ధరించి ఆయన కూడా త్వరగా కిందకి వెళుతున్నాడు శీఘ్రంగా. నేను హంస రూపంలో పైకి వెళ్ళిపోతున్నాను, ఈయన వరాహ రూపంలో ఆయన కిందకి వెళ్తా అంటే దానికి మొదలు ఎక్కడుందో అది ఎక్కడ దాకా ఉందో నేను చూద్దామని ఇద్దరం చెరువైపులా వెళ్ళిపోతాం మొదలుపెట్టాం. తథ ప్రభూతి మాముహుర్ హంస హంసో విరాడితో హంస హంసేతి యో భూయాస హంసోత భవిష్యతి. అదే సమయంలో అంటే ఇక్కడ హంస రూపంలో బ్రహ్మ ఇలా వెళ్ళిపోతుంటే హంస హంస అని ఎవరైతే అంటూ ఉన్నారో, అలా ఆ నామాన్ని జపిస్తూ ఉన్నారో వాళ్ళు హంస స్వరూపంగానే అయిపోతారు. అంటే ఇక్కడ మనకి సోహం అంట, అంటే దాన్ని తిరిగేస్తే హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. మనకి ఆ శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటున్నావు దానితో బట్టి మన కాలం ఇన్ని శ్వాసలను ఉంటాయి. నువ్వు తొందరగా తీసుకుంటున్నావా దీర్ఘకాలం తీసుకుంటున్నావా, దాన్ని చక్కగా ఎంతసేపు తీసుకుంటున్నావో శ్వాస అంతసేపు మెల్లగా. మనకి ఎప్పుడైనా కాస్త అలజడి అనిపించినా ఏదన్నా అనిపించినా కాసేపు ప్రశాంతంగా కూర్చుని శ్వాస మెల్లిగా తీసుకుని మెల్లిగా వదులుతూ ఉంటే కూడా ఏమవుతుంది అంటే కాస్త చంచలత్వం తగ్గుతుంది. అందుకే ఎవరైతే ఆ నామజప హంస హంస అని నామజపం చేస్తున్నారో వాళ్ళు కూడా హంస స్వరూపం అంటే అంతలాగా ప్రక్షాళన జరిగిపోతుంది, ప్రశాంతమైన చిత్తంతో ఉంటావు. శుష్వేతో ఆనల ప్రఖ్యో విశ్వతః పక్ష సంయుతః మనో అనిలజవో భూత్వా గతోర్ధ్వా చోద్వరతః పురా. ఇలా శ్వేతవర్ణంలో అగ్నితో సమానమై అలాగే అన్ని వైపులా ఆ రెక్కల యుక్తంగా ఉండి వాయువేగంగా నేను పై భాగానికి వెళ్ళిపోతున్నాను. అసలు ఈ లింగం ఎక్కడ దాకా ఉందో కనుక్కుందామని వెళ్ళిపోతూనే ఉన్నాను. నారాయణోపి విశ్వాత్మ సుశ్వేతో
అభవత్తదా దశయోజన విస్తీర్ణ శతయోజన మాయతం. అలాగే ఆ విష్ణు నారాయణుడు కూడా ఆ వరాహ రూపాన్ని దాల్చి, పైగా అది ఎలా ఉంది అంటే శ్వేతవర్ణంలో ఉన్నాడు, అందుకే శ్వేతవరాహ అంటారు. పైగా 10 యోజనాల వెడల్పు, అలాగే 100 యోజనాల పొడుగుగా, అంటే మేరు పర్వతంతో సమానమైన అంత పెద్ద శరీరాన్ని దాల్చి, ప్రళయకాలంలో ఉంటే ఎలా ఉంటాడో అంత పెద్ద శరీరంతో శ్వేతవర్ణంలో ఉండి చాలా దృఢంగా ఉన్నాడు. మేరు పర్వత వర్ష్మానాం గౌరతీక్షణోర్గ్రంథిష్టినం కాలాదిత్య సమాభాసం దీర్ఘగౌణం మహాస్వనం హ్రస్వపాదం విచిత్రాంగం చైత్రం దృఢమనూపమం వరాహాకారమస్తాయ గతావాస్తధర్మోజ్జవాత్. ఇక్కడ అంత పెద్ద శరీరంతో ఆయన కూడా శ్వేతవర్ణంలోనే ఉన్నాడు. పైగా ఎలా ఉన్నాడంటే చాలా తేజోమయంగా ఉన్నాడు, అత్యంత తేజోమయంగా ఉన్నాడు, పైగా దృఢంగా ఉన్నాడు. ప్రళయకాలంలో సూర్యుడితో ఉన్నట్టుగా, అంటే అన్ని లయం చేసేలాగా అంత కాంతితో ఉన్నాడు. పైగా అంత పెద్ద శరీరం అంటే ఆ శరీరంలో ముఖం కూడా అంత పెద్దది, ఆ పెద్ద పెద్ద నాసిక రంధ్రాలతో ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. పైగా గుర్రు గుర్రన్న శబ్దం చేసుకుంటూ. అలాగే ఇప్పుడు ఆ వరాహ అవతారానికి కాళ్ళు చూస్తే చిన్నవి, అలా ఉండి విచిత్రమైన అంగాలు కలిగి ఉండి, విజయాన్ని అంటే తొందరగా వెళ్ళిపోయి తానే చూసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలనే కోరికతో, దృఢ విశ్వాసంతో ఆ వరాహ స్వరూపం శ్వేతవర్ణంలో ఉండి ఆ విష్ణువు కూడా చాలా వేగంగా కింద వైపుగా తాను కూడా వెళ్ళిపోతున్నాడు. ఏవం వర్షసహస్రం చ చరన్ విష్ణురధోగతః తదప్రభూతి లోకేషు శ్వేతవరాహ సంజ్ఞకః. ఇలా వరాహ రూపాన్ని ధరించి ఆయన చాలా వేగంగా కిందకి వెళ్ళిపోతున్నాడు, హంస రూపాన్ని ధరించి నేను చాలా వేగంగా పైకి వెళ్ళిపోతున్నాను. ఇలా కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, కానీ వెళుతున్నాం కానీ, అలాగే అంటే ఇక్కడ వరాహ రూపంలో ఏదో కిందకి వెళ్ళిపోతున్నాడో, అక్కడ శ్వేత వరాహ రూపంలో కిందకి వెళ్ళిపోతుంటే ఇక్కడ కొన్ని కల్పాలు కూడా దాటిపోయాయి. ఈ మనుష్యుల కాల గమనం కూడా వెళ్ళిపోయింది అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే మనం అన్ని కల్పాల దాకా ఉండేవాళ్ళం కాదు, కల్పాలే అయిపోయాయి. ఇంకా అయినా వాళ్ళకి ఎక్కడి నుంచి మొదలైందన్నది తెలియలేదు. కల్పో బభూవ దేవర్షి నారాణం కాల సంజ్ఞక బభ్రామ బహుదా విష్ణు ప్రభ విష్ణురధోగత. ఇలాగా కాలగమనం అన్నది వెళ్ళిపోతూనే ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఆది అంతం అన్నది ఎక్కడా తెలియలేదు. ఇంకా ఎంత కిందకి వెళుతున్నా సరే మహా తేజస్వి అయిన విష్ణు ఎన్ని ప్రకారంగా అక్కడ కిందకి వెళుతూ ఉన్న మహా అవతారాన్ని ధరించి వరాహ రూపంలో వెళ్ళిపోతున్నా సరే, ఆ జ్యోతిర్లయమైన లింగ రూపానికి మూలం అన్నది ఎక్కడ కనిపించలేదు. ఎంత కిందకి వెళ్ళినా అది కనిపించలేదు. నా పశ్యాయధల్ప మప్యస్య మూలం లింగస్య సూకరః తావత్కాలం గతశోర్ధ్వా మహమప్యారిసూధన. ఇంత కిందకి వెళ్ళినా కొన్ని కల్పాలు గడిచిపోయినా సరే దాని మూలం తెలియలేదు. అందుకే అక్కడ ఎంత వెతికినా దొరక్కపోయేసరికి మళ్ళీ ఏం చేశాడు, ఎంత వేగంగా కిందకి వెళ్ళాడో అంతే వేగంగా మళ్ళీ పైకి పయనం మొదలుపెట్టాడు. వెళ్ళటానికి అన్ని కల్పాలు దాటిపోయిందంటే మళ్ళీ పైకి కూడా అన్ని కల్పాలు పట్టింది. సత్వరం సర్వయత్నేన తస్యాంతం జ్ఞాతుమిచ్చయా శ్రాంతో నా దృష్ట్వా తస్యాంతమహం కాలాదతో గతః. కాలం గడిచిపోయింది, ఎంత ప్రయత్నపూర్వకంగా చేసినా సరే దాని మూలం అన్నది తెలుసుకోలేదు. కోరిక కలిగినంత మాత్రాన తెలుస్తుందా అంటే తెలియదు. ఇచ్చ కలిగింది కానీ ప్రయత్నం చేశారు కానీ ఇంత పరిశ్రమ చేసుకున్నా సరే అలిసిపోయారు తప్పితే అక్కడ ఆది అంతం అన్నది తెలియలేదు. అందుకని తిరిగి వెనక్కి వచ్చేశాడు విష్ణు. తదేవ భగవన్ విష్ణు శాంత కమలలోచన సర్వదేవాని భస్తూర్ణముత్స్థిత సా మహావపు. ఈ ప్రకారంగా సర్వదేవ స్వరూపము మహాశరీరం కలిగిన కమలలోచనుడైన విష్ణువు అలిసిపోయి ఆ జ్యోతిర్లింగ ఒక అంతం తెలుసుకోని కారణంగా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో అక్కడికి వచ్చేసాడు. సమాగతో మయా సార్ధ పరిణిపత్య భవం ముహు మాయయా మోహిత శంభోర్ తస్తో సంవిఘ్న మానస. శివమాయ మోహానికి లోబడిపోయిన కారణంగా
మళ్ళీ ఆ విష్ణు నేను కూడా మళ్ళీ మళ్ళీ ఆ లింగస్వరూపానికే నమస్కరిస్తూ వ్యాకులమైన చిత్తంతో అక్కడ నిలబడిపోయాం. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, అదేంటో అన్నది అర్థం కాలే. పుష్టతః పార్శ్వత్తశ్చైవ ఆగ్రతః పరమేశ్వరం ప్రణిపత్య మయా సార్ధ సస్మారా కిమిదం త్వితి. ఏ ప్రదేశంలో ఎటువైపు నుంచి చూసినా సరే ఆ అగ్నిమయంగా ఉన్న ఆ లింగ స్వరూపము ఆయనకి నమస్కరిస్తూ మేము అలాగే ఆలోచనలో పడిపోయాం. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీనికి కారణం ఏంటి, ఏమిది అని. అనిర్దేశ్యం చ తద్రూపమనామ కమవర్జితం కర్మవర్జితం ఆలింగం లింగతాం ప్రాప్తం ధ్యాన మార్గోప్య గోచరం. ఆ రూపము అక్కడ దానికి నామం ఏంటి, అసలు ఏ కర్మాలకి లోబడకుండా కర్మరహితంగా ఉన్నది. ఆ లింగము దాని మూలము అంతము అన్నది తెలియట్లేదు. అందుకని ధ్యాన మార్గానికి కూడా అది అగమ్యము, గోచరించనిది. అంటే ఇంత వాగ్వివాదం జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ మధ్యలో స్తంభం వచ్చిందో జ్యోతిర్మయమైన లింగము, ఆ జ్యోతిర్మయమైన లింగాన్ని పాపం ఎంత దీర్ఘకాలాల కల్పాలు గడిచిపోయినాయి కానీ దాని మూలం ఎక్కడో తెలియలేదు. అందుకని అలసిపోయి మళ్ళీ ఎక్కడి నుంచి పైన మొదలుపెట్టారు అక్కడికే వచ్చారు. అందుకని దాన్ని అలానే చూస్తూ ఆ శివమాయకి మోహానికి లోబడి ఉన్న కారణంగా దాన్ని అన్ని వైపులా ప్రకాశం అన్నది ఎలా అయితే వ్యాపించిపోయిందో దానికి నమస్కరిస్తూ అసలు ఈ వస్తువు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రూపానికి కారణం ఏంటి అన్న ఆ చింతలోనే ఉండిపోయారు. ఎందుకంటే ధ్యాన మార్గానికి కూడా ఆగమ్యమైనది. స్వస్థం చిత్తం తథా కృత్వా నమస్కార పరాయణో బభూవ తరుభావామహం హరిరపి ధ్రువం జానీవో నహి తే రూపం యోసి సోసి మహాప్రభు నమోస్తుతే మహేశాన రూపం దర్శాయ నోత్వనం. ఆ మనస్సుకి శాంతి కలగట్లేదు. ఆ విష్ణువు నేను కూడా మళ్ళీ మళ్ళీ ఆ లింగస్వరూపానికి నమస్కరిస్తూ మహాప్రభు ఈ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్వరూపం ఏంటో మాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరో కానీ ఎక్కడి నుంచి వచ్చారో కానీ మీకు మేము నమస్కరిస్తున్నాను, మీ అసలైన స్వరూపాన్ని దర్శించుకునేలాగా మీరెవరో మాకు బోధపడేలాగా మాకు చెప్పండి, ఆ దర్శనాన్ని మాకు ఇవ్వండి అని మేమిద్దరము వేడుకున్నాము. ఏవం శరచ్చతాన్యా సన్నమస్కారం ప్రకుర్వతోః అవ్యోర్మునిషార్ధూలా మదమాస్థితస్తయో స్తథా. ఇలా మీ స్వరూపం ఏంటో మేము తెలుసుకోలేకపోతున్నాము, అందుకే మీరెవరో కానీ మీకు మేము నమస్కరిస్తున్నాము, త్వరగా మీ యథార్థ రూపాన్ని ఆ దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ విధంగా అహంకారం ఆవరించి ఉండి మాయా మోహాలకి లోబడిపోయి ఉండి మేమది వదిలేసి ఆయనకే నమస్కరిస్తూ ఇలా మళ్ళీ నమస్కరిస్తూ కూడా కొన్ని దివ్య సంవత్సరాలన్నది గడిచిపోయింది. నమస్కరించినంత మాత్రాన లేకపోతే కొన్ని కొన్ని క్రతువులు చేసినంత మాత్రాన ఫలితాలు మనకేమి క్షణాల్లో రావు, ఆ వ్యవధి పడుతుంది. ఆ సమయం ఆసన్నమయ్యేదాకా కృషి చేస్తూనే ఉంటాము. రాలేదని మళ్ళీ అడ్డదిడ్డంగా వ్యవహరించకుండా అదే సాధనలో అలాగే ఉండాలి, చంచలతానికి లోబడకుండా ఉండాలి. ఎందుకంటే కొన్ని దివ్య సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలు చేసినవి కూడా ఒక్క క్షణంలో మనకి మనమే హాని చేసుకునేలాగా దాని నుంచి విడిపడిపోయేలాగా కూడా జరుగుతుంటే మాయామోహాలు ఒక్క క్షణానికి లోబడిపోతుంటాయి. దానికి కొన్ని ట్రైనింగ్లు తీసుకుని మనమే లోబడక్కర్లా. కొన్ని కొన్ని చేసే వాటి నుంచి కూడా ఒక్క క్షణంలో దాని మీద విముఖత వచ్చేస్తూ ఉంటుంది. జ్ఞానం అజ్ఞానంగా మారిపోయేది ఒక్క క్షణం చాలు. ఇలా అంతలాగా అహంకార రహితంగా ఆ రూపం ఏంటో తెలుసుకోవాలన్న కోరికతో కూడా అలా నమస్కరిస్తూ ఇలా కోరుకున్నా కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 7th చాప్టర్ సంపూర్ణం.